హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో ఏపీ గానివ్వండి, మీరు టీఎస్ గానివ్వండి, ఎంసెట్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఒక టాప్ 7 టిప్స్ అయితే ఇవ్వబోతున్నాననమాట. సో, ఈ టిప్స్ అన్నీ కూడా ఏంటంటే మీరు ప్రిపరేషన్ కోసం కాదండి. సో, మీరు ఈ టిప్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీరు ఇలాంటి టిప్స్ పాటించినట్లయితే మీకు నార్మల్ స్టూడెంట్స్ కన్నా మీరు పోల్చినట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, మీరు ప్రిపరేషన్ చేసినా, ప్రిపరేషన్ చేయకపోయినా సరే మీకు మార్క్స్ అనేవి ఎన్హాన్స్ అయితే అవుతాయన్నమాట. సో, ఈ టాప్ 7 టిప్స్ అన్ని కూడా మీరు పాటించినట్లయితే మీకొచ్చే ర్యాంక్ కన్నా, మీకొచ్చే ఏదైతే మార్క్స్ కన్నా అంతకన్నా మీరు ఎక్కువ మార్క్స్ ఓకే. ప్లస్ ఒక 40 మార్క్స్ ప్లస్ ఒక 60 మార్క్స్ కూడా తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. సో, అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతాయి ప్రతి టిప్ కూడాను. సో, అవి మీరు ఎగ్జామ్‌లో అయితే యూజ్ చేయగలుగుతారు. ఓకే. సో, లేచి టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, అట్లా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ టిప్ వచ్చేసరికి మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీకు క్వెషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. మల్టిపుల్ చాయిస్‌లు అయితే ఉంటాయి. సో, ప్రతి క్వెషన్‌కి అయితే ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. మీరు అక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో, సెలెక్ట్ చేసుకొని దాన్ని సేవ్ కొట్టినట్టయితే సేవ్ అయితే అవుతుంది. అయితే మనకిక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి 160 మార్క్స్ అయితే క్వెషన్స్ అయితే ఉంటాయండి. సో, 160 క్వెషన్స్ అయితే ఉంటాయి. 160 మార్క్స్‌కి అయితే ఉంటాయి. ఓకే. అయితే ఇందులోని మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో, మీరు అన్ని క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చనమాట. ఓకే. సో, అందులో భాగంగా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అవన్నీ కూడా ఆర్డర్‌లో అయితే మనకి టిక్ చేసుకుంటూ వస్తారండి. సో, మీరు అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. చాలా మంది అట్లే అనుకుంటారు. ఆర్డర్‌లో మేము ఒకటి ఒకటి సాల్వ్ చేసుకొనైతే వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటారు. సో, నేను మీకిచ్చే నంబర్ 1 టిప్ ఏంటి అనుకున్నట్లయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన వెంటనే కూడా మీరు ఏ క్వెషన్ కూడా మీరు టిక్ పెట్టకండి. ఒక 20-30 మినిట్స్ మీరు ఒక క్లాక్ పెట్టుకొని వెళ్ళండి. సో, మీరు లైక్ ఫిజికల్ వాచ్ పట్టుకెళ్ళినట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఏమనరు. సో, మెకానికల్ వాచ్ అంటారు కదా! సో, ఎలక్ట్రానిక్ డివైస్ కాకుండా మీరు ఒక మెకానికల్ వాచ్ పట్టుకొని ఫస్ట్ 20-30 మినిట్స్ అనేది ఒక 20 మినిట్స్ అయినా, ఒక 10-20 మినిట్స్ అయినా సరే మీరు 160 క్వెషన్స్ అన్నీ కూడా మీరు చూడండి. మీరు అందులో ఎన్ని సాల్వ్ చేయగలరు? మీరు అందులో ఎన్ని సాల్వ్ చేయలేరు అని చెప్పేసి ఐడియా వస్తుంది. ఎందుకు అన్నట్లయితే చాలామంది నేను నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను. ఎంసెట్ ఎగ్జామినేషన్‌కెళ్ళినప్పుడు అక్కడ చాలామందేంటంటే దానికి సంబంధించి నెక్స్ట్ మనకి చాలా ఈజీ క్వెషన్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో ఈజీ క్వెషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఫిజిక్స్‌లో కూడా ఫార్ములాస్ రూపంలో ఈజీ క్వెషన్స్ ఉంటాయి. సో, అలాగే మ్యాథమెటిక్స్‌లో కూడా చూడగానే సాల్వ్ చేయగలిగే క్వెషన్స్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళేంటంటే మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేసి అట్లాగే స్టక్ అయిపోతుంటారు. ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేసి అక్కడే స్టక్ అయిపోతుంటారు. సో, మీరు అన్ని క్వెషన్స్ కూడా థరోగా చూడండి. సో, ఫస్ట్ టిప్ అన్నీ గూడా ఒక 20 మినిట్స్ పెట్టుకొని ఎంత హార్డ్‌గా పేపర్ వచ్చిందో అని జెప్పేసి మొత్తం అన్నీ చూసినట్లయితే మీరు ఎంత స్కోర్ చేయగలుగుతారు? మీకెన్ని క్వెషన్స్ వచ్చాయని జెప్పేసి మీకు ఐడియా అయితే వస్తుంది. ఓకే. సో, టిప్ 2 ఏంటి అనుకున్నట్లయితే ఓకే. టిప్ 2 అనుకున్నాం. సో, టిప్ 2 ఏంటి అనుకున్నట్లయితే ఇప్పుడు మీరు అన్ని క్వెషన్స్ చూసారు కదా! సో, అన్ని క్వెషన్స్ చూసినప్పుడు నేను మీకు ఎంత మీకు 3 డివిజన్స్ కింద జేసుకోండి. ఓకే. సో, డివిజన్ 1, డివిజన్ 2 ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఫుల్లీ నోన్ మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీకు తెలుసు ఆన్సర్ పర్ఫెక్ట్‌గా మీకు తెలుసు. ఒక 95% ఇదే ఆన్సర్ అయి ఉంటది. 90% ఇదే ఆన్సర్ అయి ఉంటదనుకున్నవి మీరు చేయాల్సిన టిప్ ఏంటంటే ఫస్ట్ పెట్టియండి. ఓకే. అవేం ఆలోచించొద్దు. సో, కొంచెం డిఫికల్టీగా ఉన్నా ఓకే. ఇంకా హార్డ్‌గా ఉన్న, చాలా డిఫికల్ట్‌గా ఉన్న, టైం తీసుకుంటదనుకున్న టైం అయితే వేస్ట్ చేయకండి. ఓకే. వెంటనే వెళ్ళండి. మీకేమొచ్చో ఆ 160 క్వెషన్స్ చూసారు కదా! సో, 160 క్వెషన్స్‌లో మీకు ఏమొచ్చో టక టిక్ వెళ్ళిపోండి. ఓకే. సో, అట్లా చేశారంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరొక 35 క్వెషన్స్ మీరు కరెక్ట్‌గా పెట్టేసారనుకుందాం. లేకపోతే ఒక 20 క్వెషన్స్, ఒక 30 క్వెషన్స్ మీరు కరెక్ట్‌గా పెట్టారనుకుందాం. అప్పుడు మీరు ఇంకా 10 క్వెషన్స్ పెడితే మీరు పక్కా క్వాలిఫై అయిపోతారని మీకొక రిలాక్సేషన్ వస్తుందనమాట. సో, మీరు మెల్లగా
ఆ తర్వాత కొంచెం ఒక 50% లేకపోతే ఒక 60% మీకు 40, 60% డౌట్ ఉన్నవి మీరు సాల్వ్ చేస్తారు. టైం ఎక్కువ తీసుకున్నవి కాదు. టైం ఎక్కువ తీసుకున్నవి ఎండ్‌లో సాల్వ్ చేయండి. ఓకే. సో, అలా మీరు మీకొచ్చిన క్వెషన్స్ అన్నీ కూడా ఆ 160 క్వెషన్స్ చూసిన తర్వాత వెంటనే మళ్ళీ బ్యాక్‌కొచ్చి ఒకటి, ఒకటి, ఒకటి టిక్ పెట్టుకొని వెళ్ళిపోండి. కౌంట్ చేసుకోండి మీరెన్ని కరెక్ట్ పెట్టారు. మీరెన్ని కరెక్ట్ పెట్టారు. 90% గ్యారంటీతో, ఒక 80% గ్యారంటీతో మీరెన్ని కరెక్ట్ పెట్టారో చూసుకోండి. అవి 5 అయినా పర్లేదు, 10 అయినా పర్లేదు, 20 అయినా పర్లేదు, లేకపోతే 0 అయినా పర్లేదు. నేను మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ చీట్ కోడ్స్‌లో చెప్తాను. ఓకే. సో, ఎలా పాస్ అవ్వాలని. బట్ మీకెన్నొస్తే మాత్రం అన్నీ పర్ఫెక్ట్‌గా పెట్టండి. మీరు ఎంతో కొంత ప్రిపేర్ అయ్యారు కాబట్టి, సో, మీకు ఖచ్చితంగా ఎంతో కొంత పెట్టగలుగుతారు. పెట్టకపోయినా పర్లేదు. నెక్స్ట్ అప్‌కమింగ్ టిప్స్‌లో అవి నేను ఈజీ చెప్తా. సో, ఇక్కడ టిప్ 3 ఏంటి అనుకున్నట్లయితే, సో, మీరు ఫస్ట్ గంట లేకపోతే ఫస్ట్ అరగంటలో మీకు దానికి సంబంధించి సో, అలాగే మనకి నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే మీకు ఇందాక డివైడ్ చేశాను కదండీ! సో, మీకు ఏవైతే మనకి హార్డ్ చెప్పానో, సో, అందులో ఏంటంటే మీడియేటర్ బిట్స్ అయితే ఉంటాయి కదా! సో, మీరు ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్‌లో మీకు బాగా వచ్చినవన్నీ సాల్వ్ చేసేయండి. అయితే నెక్స్ట్ ఓకే. లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా మీరు చేయాల్సిందల్లా ఏంటి అనుకున్నట్లయితే, మీరు ఈ మీడియేటర్ బిట్స్‌ని సాల్వ్ చేసుకుంటూ కూర్చోండి. ఓకే. లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా మీరు ఇయన్నీ బిట్స్ మీరు టైమ్‌తో సంబంధం లేకుండా కాదండి. సో, మీరు ఆన్ టైమ్ ఒక 1 మినిట్ లోపు, ఒక 6 మినిట్స్, ఒక 2 మినిట్స్ లోపు సో, ఎన్ని సాల్వ్ చేయగలిగితే అన్నీ అప్పుడు మీరు సాల్వ్ చేయండి. అప్పుడు మీరు ఓన్‌గా పద్ధతిలో ఓకే. 1:1 సాల్వ్ చేసుకొని ఎళ్ళండి. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీడియేటెడ్ బిట్స్ మాత్రమే సాల్వ్ చేయండి. ఏవైతే మీకు 50% ఐడియా ఉందో సో, అవి మాత్రమే మీరు ఫస్ట్ 1 హవర్ అయిపోయిన తర్వాత మీరు ఎలాగో కరెక్ట్ పెడతారు కాబట్టి సో, నెక్స్ట్ మనకి హవర్స్ నుంచి కూడా మీరైతే ఆ టైం తీసుకోండి. సో, అట్లాగే లాస్ట్ ఏంటి అనుకున్నట్లయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉంటుందో, లాస్ట్ 30 మినిట్స్ అప్పుడు మీరు ఏదైతే చాలా టైం తీసుకుంటది. పెన్, పేపర్ పెట్టి మ్యాథమెటికల్‌గా సాల్వ్ చేయాలనుకుంటారు కదా! సో, అవి మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ చేయండి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారనుకున్నట్లయితే, అంత బాగా వచ్చనుకున్నవి సాల్వ్ చేయండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూసుకున్నట్లయితే మనకి చాలా కష్టమైనవన్నీ గూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సాల్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ మధ్యలో వచ్చేసరికి మీరు ఇంత అయితే మీడియోకర్ బిట్స్ అన్నీ గూడా ఈ మధ్యలో సాల్వ్ చేయండి. ఇలా మీరు టైమ్‌ని డివిజన్ జేసుకోండి. సో, టైమ్ డివిజన్ చేసుకుంటున్నప్పుడు మీరు మీ మాక్సిమం ఎఫర్ట్‌నయితే పెట్టగలుగుతారు. మీకు మాక్సిమం చాలా మందికి తెలుస్తు. ఓకే. ఆన్సర్స్ అన్నీ తెలిసుంటాయి. బట్ ఎట్లా సాల్వ్ చేయాలో తెలీదు. ఆ 3 హవర్స్ లేకపోతే ఆ టైమ్ అంతా కూడా ఎట్లా మేనేజ్‌మెంట్ చేసుకోవాలో తెలీదు. సో, ఈ విధంగా మీరు మేనేజ్ చేసుకున్నట్లయితే మీరు టాపర్స్ అయినా, మీరు నాట్ టాపర్స్ అయినా సరే మీరు ఈజీగా క్వాలిఫై అయితే అవుతారనమాట. అలాగే మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయగలుగుతారు. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం చీట్ కోడ్స్ దగ్గరికెళ్దాం. ఓకే. సో, ఇవన్నీ టిప్స్ అన్నమాట. సో, బేసిక్ టిప్స్ ఇవన్నీ గూడా టైమ్ మేనేజ్‌మెంట్ సంబంధించి. ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇవన్నీ అర్థమైన తర్వాత మీరు చీట్ కోడ్స్ పెడతారు. చీట్ కోడ్స్ కూడా ఎప్పుడు పెట్టాలని మీకు చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు మనం చీట్ కోడ్స్ దగ్గరికెళ్దామండి. సో, చాలా మందికి ఇవే ఇంట్రెస్టింగ్ అవుతూ ఉంటాయి. సో, మీరు ఈ చీట్ కోడ్స్ ఎప్పుడు అప్లై చేయాలో కూడా మీకు టైం చెప్తాను. సో, చూసారు కదా! ఇక్కడ ప్లస్ ఓకే. లాస్ట్‌లో +30, -30 ఓకే. దీనికి సంబంధించి ఈ మధ్యలో ఏదైతే మీకు 2 అవర్ టైమ్ అయితే ఏది ఉంటుందో, సో, మీరు నార్మల్ సమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ చీట్ కోడ్స్‌ని అప్లై చేసి, ఈ మీడియోకర్ బిట్స్ మీద మీరు ఈ చీట్ కోడ్స్ అప్లై చేశారంటే, వాటిలో మాక్సిమం ఓకే. మాక్సిమం క్వెషన్స్ అన్నీ కూడా రైట్ అయితే అయిపోతాయి. ఓకే. చీట్ కోడ్స్. మీకు డౌట్ ఉంది అనుకుంటున్నప్పుడు మీరు చీట్ కోడ్స్‌ని అప్లై చేశారంటే అది 100% కరెక్ట్ అయితే అవుతుంది. సో, అందుకని డౌట్ ఉన్నప్పుడల్లా మీరు ఈ చీట్ కోడ్స్‌ని అప్లై చేయండి ఆ క్వెషన్స్ మీద. ఓకే. అసలు తెలీదు అనుకుంటున్నప్పుడు కూడా మీరు చీట్ కోడ్స్ అయితే అప్లై చేయొచ్చు. తెలుసు అనుకున్నట్లయితే మీరు పెట్టేయండి. సో, అస్సలు తెలీదు అనుకున్నప్పుడే చీట్ కోడ్స్‌ని యూజ్ చేయండి. సో, అందులో ఫస్ట్ వన్ ఏంటి అనుకున్నట్లయితే ఆడ్ వన్ అయితే ఫస్ట్ ఔట్ చేసేయాలండి. సో, ఎప్పుడు కూడా మనం ఆడ్ వన్ అయితే ఎప్పుడు తీసుకోకూడదు. సో, కొన్ని ఉంటాయి. ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ బి తీసుకుందాం. సో, అలాగే సి ఇంకా డి అన్నమాట. సో, ఇందులో ఏంటి అనుకున్నట్లయితే ఓకే. ఇక్కడ +1 ఉంటుంది. అలాగే ఇక్కడ 0 ఉంటుంది. అలాగే ఇక్కడ ప్లస్ ఓకే. 1 ఉంటుంది. ఇక్కడ -1 అన్నమాట. ఓకే. +1.2 ఉంటుంది. ఇక్కడ -1 అయితే ఉంటుంది. ఓకే. ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ అంతా కరెక్ట్‌గానే ఉంది. బట్ ఏంటి ఆడ్‌గా ఉంది అనుకున్నట్లయితే 0.
సో, ఓకే. అది ఖచ్చితంగా కూడా మనకి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అయినా సరే, ఇట్లా ఆడ్ వన్ అనేది సో, ఏదో పెట్టాలి కదా! అని చెప్పి పెడతారనమాట. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఆడ్ వన్ అయితే మీరు తీసేయండి. రిమూవ్ చేసేయండి. కంప్లీట్‌గా రిమూవ్ చేసేయండి. ఓకే. ఇదైతే ఆన్సర్ అయితే అస్సలైతే అవ్వదనమాట. సో, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది ఆన్సర్ అయితే అవ్వదు. ఓకే. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి కొన్ని సార్లు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఇంకా లేకపోతే బి లాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, అందులో ఎట్లా ఉంటుందంటే ప్లస్ ఓకే. 0.4 అని ఉంటుంది. అలాగే మనకి ఓకే. -0.4 అని చెప్పైతే ఉంటుందనమాట. అయితే ఇంకా ఆప్షన్స్ వస్తాయి. సో, అట్లాంటి ఆప్షన్స్ వస్తాయి అనుకున్నట్లయితే సో, ఏంటి ఓకే. 2 అని చెప్పేసి 3 అని చెప్పేసి వస్తాయన్నమాట. అయితే మీకు ఈ బిలో 2 అనొచ్చి, డీలో 3 అని వచ్చినట్లయితే ఈ 2 అయితే ఆప్షన్స్ అయితే కరెక్ట్‌గా అయితే కావు. మీరు ఈజీగా గుర్తుపెట్టేయచ్చండి. వాళ్ళు ప్లస్ ఆర్ మైనస్ లేకపోతే పాయింట్స్ డిఫరెన్స్ కొన్నిసార్లు ఏంటంటే ఓకే. ఫస్ట్ ఆప్షన్‌లో 0.4 ఇస్తారు. ఇంకో ఆప్షన్‌లో 0.4 45 అయితే ఇస్తారనమాట. ఇట్లా అయితే ఇస్తారు. ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటనుకున్నట్లయితే సో, ఖచ్చితంగా కూడా మనకి వీటిట్లోనే అది కరెక్ట్ అయితే అవుతుంది. కొన్నిసార్లు ప్లస్ ఇస్తారు. కొన్నిసార్లు మైనస్ అయితే ఇస్తారు. ఈ రెండిట్లో కరెక్ట్ అయితే అవుతుంది గానీ, 2 సిమిలర్‌గా ఉన్నాయనుకున్నట్లయితే అందులో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. సో, అప్పుడు మీకు 50, 50 రేషియో అయితే ఉంటుంది. సో, ఓకే. మీరు మాక్సిమం పాస్ అయ్యే అవకాశం కూడా పెరుగుతది. ఓకే. ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే చాలామంది మొత్తం సమ్ అంతా సాల్వ్ చేస్తారు. ఓకే. మీకు టైమ్‌లో ఉన్నప్పుడు మొత్తం సాల్వ్ చేయొద్దు. మీరు వీలైనంత వరకు కూడా సమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ వచ్చేలా చూసుకోండి గానీ, అసలు దీనితో సంబంధం లేని ఒక ఆన్సర్‌ని మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఓకే. దీంతో పాటే నెక్స్ట్ చీట్ కోడ్ ఏంటి అనుకున్నట్లయితే, సో, మీరు పాస్ అవ్వరని మీకు మీకు నమ్మకం ఉంటే, మీకు పాస్ అవ్వరు మీరు పెట్టారు. ఓకే. ఇది డెలర్స్ కోసం అండి. సో, ఇక్కడ ఏం చూసుకున్నట్లయితే, మీరు ఒక 20 మార్క్స్ మాత్రం కరెక్ట్‌గా పెట్టారు. లేదా ఒక 30 మార్క్స్ మాత్రం కరెక్ట్‌గా పెట్టారు. మిగిలినవన్నీ చీట్ కోడ్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే. మీకు పాస్ అవ్వరు అని మీకు నమ్మకం ఉంటే, మీరిది డెడ్‌లిస్ట్ చీట్ కోడ్. సో, మీరు వాడండి. ఏంటి అనుకున్నట్లయితే సో, మనకి ఇప్పుడు మీరు ఒక 30 కరెక్ట్‌గా పెట్టారని అనుకుందాం. సో, మిగిలిన బిట్స్ ఏవైతే ఉంటాయో, సో, మిగిలిన 160 మార్క్స్ కాబట్టి, సో, ఒక 30 కరెక్ట్‌గా అయితే పెట్టారనుకుందాం. సో, అప్పుడు మీరు మిగిలిన బిట్స్ అన్నీ గూడా ఓన్లీ సింగిల్ ఆప్షన్ పెట్టాలి. ఓకే. సింగిల్ ఆప్షన్ అది ఏ గాని, బి గాని, సి గాని, డి గాని. ఎందుకన్నట్లయితే మనకి ప్రతి ఆప్షన్ నుంచి కూడా 35 నుంచి 45 బిట్స్ అయితే వస్తాయి. ఓకే. ప్రతి ఆప్షన్ నుంచి. సో, ఓకే. అది మనకి ఏ ఆప్షన్ నుంచి 35 నుంచి 45 రావచ్చు. బి ఆప్షన్ నుంచి 35 నుంచి 45 వస్తది. మనకి సి ఆప్షన్ నుంచి వస్తది. డి ఆప్షన్ నుంచి కూడా 35 నుంచి 45 బిట్స్ అయితే ఖచ్చితంగా ఆప్షన్‌లయితే వస్తాయి. మరి ఇందులో మీరేం పెట్టాలి అని చెప్పేసి మీకు డౌట్ ఉన్నట్లయితే వెరీ సింపుల్ ట్రిక్ ఇది. ఓకే. మీరేం పెట్టాలని మీకు కన్‌ఫ్యూజ్ ఉన్నట్లయితే మీరు పెట్టారు కదా! సో, ఇప్పుడు 30లో ఒక కాలిక్యులేట్ చేసుకోండి. ఎన్ని ఏలొచ్చాయి? ఎన్ని బిలు? ఎన్ని సిలు? ఓకే. ఎన్ని డీలు? ఓకే. ఇందులో లీస్ట్ ప్రాబబిలిటీ ఏంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టినట్లో ఏ 5 ఉంది. ఇవి 10 ఉన్నాయి. ఇందులో ఓకే. ఇవి ఒక 13 ఉన్నాయి. అనుకుంటున్నప్పుడు ఏదైతే తక్కువ వచ్చాయో అవే అన్నీ పెట్టండి. ఓకే. సో, అలాంటప్పుడు మీకు ఆ 30 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ బిట్‌లో 45 అయితే ఉన్నాయి కరెక్ట్‌గా. మీరు అందులోని 5 ఆల్రెడీ మీకొచ్చిన దాంట్లో పెట్టేసారు. మీకలా అట్లా మొత్తం అన్నీ ఏ పెట్టుకెళ్ళినప్పుడు మీకు 40 మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయి. అర్థమవుతుందా? పోనీ లీస్ట్ కేస్ తీసుకుందాం. 35 బిట్స్ అయితే ఉన్నాయి. 35 నుంచి 45 ఉంటాయన్నాను కదా! ప్రతిది. 35లోని మీరొక 10 పెట్టినా సరే 25 బిట్స్ అయితే మీకు ప్లస్ అవుతాయి. 25 మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయన్నమాట. మీకసలు నమ్మకం లేదు. మీకసలు ఆన్సర్ తెలీదు. మీరు గెస్ కూడా చేయలేరనుకుంటున్నప్పుడు ఇవి పెట్టండి. ఓకే. క్వెషన్ పేపర్ జూసాను. 30 40, 20 నాకొచ్చు. బట్ నాకింక రాదు. నేనింక ఇంక 20 మార్కులే నాకొచ్చు. 20 మార్కులతోని నేను పాస్ అవ్వను. ఇంక 20 మార్కులకే నేను పెట్టగలను. మిగిలినదంతా దేవుడి దయ అనుకుంటున్నప్పుడు రిస్క్ చేయడం మీకిష్టం లేదనుకున్నట్లయితే అన్నీ ఒకటే ఆప్షన్ పెట్టండి. ఈజీగా క్వాలిఫై అయిపోతారు. మీకు 10 వచ్చినా సరే సరిపోద్దండి. 10 వచ్చినా సరే అన్నీ మళ్ళీ ఒకటే ఆప్షన్స్ పెట్టండి. ఈజీగా పాస్ అయితే అయిపోతారు. ఆ 10లో ఏది లీస్ట్‌గా ఉందో, ఏ లీస్ట్‌గా ఉందా, బి లీస్ట్‌గా ఉందో చూడండి. ఏదైతే అది పెట్టండి. నా పర్సనల్ సజెషన్ ఏంటి అనుకున్నట్లయితే ఏ గాని, సి గాని పెట్టడానికి ట్రై చేయండి. ఓకే.
ఎందుకు అన్నట్లయితే బి నుంచి, డి నుంచి మనకి గత ఎంసెట్, ఈఏపీ సెట్ గాని సంబంధించి వాటిట్లో అయితే రాలేదు. బట్ వీలైనంత వరకు కూడా ఏ గాని, సి నుంచి అయితే మనకి ఎక్కువ టైమ్స్ ఏంటంటే మంచి మార్కులు, మంచిగా ఎక్కువ ఆప్షన్స్. ఈ 35లో 45 అనేది ఏ, 42 అనేది ఏ. వీలైతే ఏ పెట్టండి. నేను కూడా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఏ పెట్టండి. ఏ ఎప్పుడు కూడా మనకి ఎక్కువ ఇస్తారు. ఏ అనేది ఎప్పుడు కూడా మనకి తక్కువ బిట్స్ అయితే ఇవ్వరు. అన్ని ఏలు పెట్టినా సరే మీరు క్వాలిఫై అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే. మీకిది ఏం తెలీదు అనుకుంటున్నప్పుడు ఇవి ట్రై చేయండి తప్పిస్తే, అంత తెలుసు అనుకున్నట్లయితే ఇవి ట్రై చేయొద్దు. ఓకే. మీకింకా టిప్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇంకా తెలుసుకోనైనా సరే చెప్తాను. లేదనుకున్నట్లయితే మొత్తం నేనే అనాలిసిస్ చేసి సో ఇట్లా వర్క్ అవుతదేమో అని మీకు అంతా ట్రై చేసి సో నేను మాక్ టెస్ట్‌లు రాసి నేను మీకైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయాల్సిందేంటి అనుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలు సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో అయితే ఇతరులకు కూడా రికమెండ్ అయితే అవుతుంది. ఎవరైతే ఇన్సెట్ ఎగ్జామ్ ఇంకా క్వాలిఫై అవ్వలేనని భయంతో ఉన్నారో, మంచి మార్కులు రావని భయంతో ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో అయితే. మీరే కావాలనుకున్నట్లయితే ఈ వీడియోని తీసి ఒక స్టేటస్ కింద పెట్టుకోండి. అలాగా వాట్సాప్ స్టేటస్ కింద గాని, ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ కింద గాని అట్లా సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి సంబంధించి ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో, ఎంసెట్ రాయబోతున్నారో మీ జూనియర్స్, మీ సీనియర్స్ లేదనుకున్నట్లయితే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో, ఇట్లా పాస్ అవ్వాలని చెప్పి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ఎట్లా ఉందో చెప్పండి. మీరు పాస్ అవ్వగలరా? పాస్ అవ్వలేరా? అని చెప్పేసి మీ కాన్ఫిడెన్స్ అయితే పక్కా చెప్పండి. నేను ఒకొక డైమండ్ టిప్ ఏంటి అనుకున్నట్లయితే, మీరు ఎంసెట్ ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు నంబర్ 1 మైండ్‌లో పెట్టుకొని ఎళ్ళాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే, ఖచ్చితంగా కూడా మీరు 160కి 160 కూడా పెట్టాల్సిందే. ఓకే. ఇదొక రూల్ కింద పెట్టుకోండి. నాకు వచ్చినవి పెడతాను, నాకు రానివి వదిలేస్తాను అనుకుంటే మీరు మీకు కొన్ని సార్లు మీ లక్కొచ్చి ఏదంటారు చూసారా? ఏంటి అదృష్టం వచ్చి డోర్ కొట్టినా సరే పట్టించుకోకూడదు. అట్లా తయారవుతదనమాట. 160కి 160 కూడా పెట్టాలి. అట్లా పెట్టకుండా ఒక్క ఆప్షన్ వదిలినా సరే అది మీరు పెట్టినట్లయితే అది మీరు గెస్ అప్ చేసినా, చీట్ కోడ్ యూజ్ చేసినా అది 100% రైట్ అయితే అవకాశం ఉంటుంది. ఓకే. సో, అందుకని అందరూ గూడా 160 అంటే 160 పెట్టిన ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. వచ్చినా రాకపోయినా పెట్టు దొబ్బుకెళ్ళిపోండి అంతనా. మొత్తం ఎక్కడ కూడా ఎంప్టీగా అయితే ఉంచకండి. అన్నీ పెట్టేయండి. అన్నీ సేవ్ చేసేయండి. సో, రాంగ్ అయినా ఆడేం మార్క్ తీయడు కాబట్టి 160కి 160 పెట్టాల్సిందే. ఓకే. నచ్చినా, నచ్చకపోయినా 160 పెట్టాల్సిందే. వీలైతే ముందుగానే 160 పెట్టేయండి. ఆ తర్వాత మీరు లాస్ట్ 1 హవర్‌లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే చేంజెస్ చేసుకోండి. చీట్ కోడ్స్ అని నేను చెప్పిన చీట్ కోడ్స్ మొత్తం వాడేయండి. మొత్తం లాస్ట్ అరగంటలోపే వాడేయండి. ఓకే. ఆ తర్వాత మీరు ఒకటి సాల్వ్ చేసుకొని రండి. అట్లా బ్యాక్ ట్రాకింగ్ నుంచి లాకర్ మొత్తం అన్నీ పెట్టేసి, అన్నీ సేవ్ చేసేసి, ఆ తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటూ ఒకటి ఇది అవ్వచ్చు, ఇది అయ్యొచ్చు, ఇది అవ్వచ్చు అనిపించి కరెక్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు టిక్ మార్చండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు టిక్ మార్చండి. మళ్ళీ సేవ్ చేయండి. మీరొకసారి పెట్టి సేవ్ కొట్టినంత మాత్రాన ఇది సబ్మిట్ అయితే అయిపోద్ది కదా! మీరు 3 హవర్స్ ఎంత ఉందో అట్లా టైం అంతా యూజ్ చేసుకోవచ్చు. సో, అట్లా టైంలో ఎప్పుడైనా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో, ముందు అన్నీ పెట్టేయండి. తర్వాత అన్ని చీట్ కోడ్స్ అని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని మళ్ళీ వీడియోని రివైండ్ చేసి చూసి ఒక దగ్గర రాసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ స్టార్ట్ చేయండి. మొత్తం అంతా కూడా మళ్ళీ మొత్తం రాసుకొని అవన్నీ కూడా ఫస్ట్ నుంచి అన్నీ పెట్టేసి సో, అప్పుడు మీరు చేంజ్ చేసుకోండి. ఒకటి చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా పాస్ అయితే అయిపోతారు. ఎంసెట్ పాస్ అవ్వడం చాలా ఈజీ. మీ సీనియర్స్ అలాగే ఇట్లాగే పాస్ అవుతారు. మీ సీనియర్స్ ఇలాగే పాస్ అయ్యారు. నేను ఇలాగే పాస్ అయ్యాను. అందరూ ఇలాగే పాస్ అయ్యారు. సో, మీరు కూడా ఈజీగా పాస్ అయితే అయిపోతారు. అలాంటి భయం, అలాంటి ఫియర్ లేకుండా వీడియో అయితే చూసి ఎవరైనా ఇంకా భయంతో ఉంటే వాళ్ళకి షేర్ చేసి సో, వీడియోని అయితే లైక్ చేయండి. సో, అలాగే మనకి ఎంసెట్‌కి సంబంధించి ఇంకా టిప్స్ కావాలా? సో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మాకు టిప్స్ ఇంకా కావాలి. మాకు ఇంకా వీడియోస్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తది అనుకున్నట్లయితే ఇంకా వీడియోస్ చేస్తాను. మీరు మీరు కామెంట్ చేస్తే చాలు నేను కామెంట్ చేస్తానన్నమాట వీడియో మొత్తం. ఓకే. ఫ్రెండ్స్ బాయ్. సో, అట్లాగే మోడల్ పేపర్స్ కోసం అలాగే మనకి మాక్ టెస్ట్ లింకుల కోసం మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే ఉంటుంది.